లాస్ట్ వీడియోలో దీనికి ఇంట్రడక్షన్ వీడియో అనేది చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకేమి ఇచ్చిండు, g(s) అనేది ఇచ్చిండు. 10/s × s+2 అనేది ఇచ్చిండు. ఇది ఇచ్చిన తర్వాత మనకు రైస్ టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. పీక్ టైం అండ్ ఎంపీ అంటే పీక్ ఓవర్ షూట్ అనేది మనకు, ఎంపీ అంటే మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టీఎస్ అంటే సెటిలింగ్ టైం ఫర్ ఏ యూనిట్ స్టెప్ ఫర్ 12 యూనిట్స్ ఉన్నప్పుడు దాని స్టెప్ టైం అనేది ఎలా ఉంటుందో కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనము పీక్ టైము, రైస్ టైము, అలానే పీక్ ఓవర్ షూట్, నెక్స్ట్ సెటిలింగ్ టైం, ఈ 4 అనేది మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు, గివెన్ g(s) అనేది ఇచ్చింది కాబట్టి మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మనకు తెలుసు కదా. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే మనకు ఇది వచ్చేసి ఒక సిస్టమ్ అనమాట. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అయితే ఇది ఇన్పుట్, మనం ఏదైతే ఇస్తామో అది ఇన్పుట్, మనం ఏదైతే వస్తుందో మనకు అది అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ r(s), అవుట్పుట్ c(s). ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంది? అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే c(s/r)(s) ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి g(s/1 + g(s × h)(s). ఇప్పుడు ఇదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది చూడండి. c(s/r)(s) ఈక్వల్ టు g(s/1 + g(s × h)(s). ఇక్కడ వాడేముంది, ఇది యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాబట్టి h(s) ఈక్వల్ టు 1. యూనిటీ అంటే 1 కదా, అంటే h(s) ఈక్వల్ టు 1. అప్పుడు g(s/r)(s) ఈక్వల్ టు, g(s) అంటే ఏంది? 10/s × s+2/1 ప్లస్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను g(s) ప్లస్లో 10/s × s+2. ఇక్కడ h(s) అంటే ఏంది? 1 కదా, 1 అనేది ఉన్న ఒకటే లేకుండా ఒకటే. ఇప్పుడు ఇక్కడ చూడండి, 10 ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 1 ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × s × s+2 100 మల్టిప్లై చేస్తే s × s+2 వచ్చింది ప్లస్, ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది కాబట్టి 10. ఇప్పుడు డినామినేటర్లో ఏముంటుంది? s × s+2, ఇక్కడ పైన కూడా s × s+2 ఉంటుంది. రెండు క్యాన్సిల్ అయిపోతే 10/s × s+2 + 10 అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ 10/s × s ఎంత? s² ప్లస్ 2 × s ఎంత? 2s ప్లస్ 10. ఇది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనకి ఏ ఆర్డర్లో ఉంది? ఇక్కడ పవర్ ఎంత? హైయెస్ట్ పవర్ 2 కాబట్టి ఇది వచ్చేసి సెకండ్ ఆర్డర్లో ఉంది కాబట్టి సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అనేది మనకు తెలుసు కదా. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫార్ములా ఏంది? n²/s² + 2ζωns + ωn² అనేది మనకు సెకండ్ ఆర్డర్ సిస్టమ్స్ యొక్క మనకు ఫార్ములా. కంపేర్ చేస్తే ఇక్కడ ఏముంది? ωn² ఉంది, ఇక్కడ 10 ఉంది. ωn² ఈక్వల్ టు 10. న్యూమరేటర్లో ఈ రెండు ఉన్నాయి. ωn² ఈక్వల్ టు 10. అప్పుడు √10 ఏమైంది? ωn√10. ఈ స్క్వేర్ అనేది సైడ్కి వస్తే రూట్ అవుతుంది. అప్పుడు √10 అనేది మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 3.162 రేడియన్స్/సెకండ్. √2 వాల్యూ అనేది మనము క్యాష్లో కొడితే ఎంత? 1.162 రేడియన్స్/సెకండ్ అనేది ωn వాల్యూ. నెక్స్ట్ ωn అయిపోయింది. నెక్స్ట్ కంపేర్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ s² ఉంది, ఇక్కడ s² ఉంది. ఓకే, ఇది వదిలేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2s ఉంది, ఇక్కడ ఏముంది? 2ωγn ఉంది. s సేమ్ ఉంది కాబట్టి వదిలేస్తే ఇంకేం మిగులుతుంది? 2 = 2ζωn అనేది ఉంది. 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఈ ωn అనేది పైన ఉన్నప్పుడు ఎక్కడ వస్తుంది? కిందికి వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ζ = ఇది క్యాన్సిల్ చేయండి. ఇది క్యాన్సిల్. అప్పుడు ఏమైంది? ωn అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడికి వస్తే డివైడ్ బై లాగా వస్తుంది. ఈక్వాలిటీ వతలకు వస్తే డివైడ్ బై లాగా వస్తుంది. లేదంటే ఇక్కడ పైన ఉంది, ఇక్కడికి వస్తే కిందికి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఈక్వాలిటీ వతలకు వస్తే అప్పుడు ఏమైంది? 1/3 - 3.16 కదా, టైప్ చేద్దాం. 1/3.16 అప్పుడు ఎంత వాల్యూ వచ్చేసి 0.3162 అనేది మనకు జీటా వాల్యూ అనమాట. 0.316 అనేది జీటా వాల్యూ. జీటా వాల్యూ వచ్చిన తర్వాత జీటా వాల్యూ వచ్చేసి మనకు జీటా వాల్యూ చూడండి. జీటా వాల్యూ ఎంత? 0. సంథింగ్ కదా. 0. అంటే less than 1 అంటే మనకు ఇచ్చిన సిస్టమ్ వచ్చేసి అండర్ డ్యాప్డ్ సిస్టమ్. అదే greater than 1 అంటే ఓవర్ డ్యాప్డ్. అలా ఇట్ ఈజ్ అండర్ డ్యాప్డ్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు రేస్ టైంకి ఫార్ములా ఏంది? TR = π - θ/ωt. ఈ టీటా కనుక్కోవాలంటే మళ్ళీ ఫార్ములా ఉంటుంది. θ = tan inverse of √1 - ζ²/ζ. ఇప్పుడు టీటా కనుక్కుందాం. టీటా కనుక్కోవాలంటే tan inverse √1 - ζ అంటే తెలుసు. జీటా వాల్యూ ఎంత? 0.3162/ζ. 0.3162. ఇదనేది మనం ఇప్పుడు క్యాష్లో రేడియన్స్లోనే మనము ఈ టీటా వాల్యూస్ అనేవి మనం మెజర్ చేయాలన్నమాట. tan inverse
tan inverse shift tan inverse root of 1 minus 0.316 whole square by 0.316. ఇది మనకు రేడియన్స్లో కావాలి. రేడియన్స్లో కావాలంటే షిఫ్ట్ మోడ్ ఇక్కడ రేడియన్స్ అనేది ఎంత 4 ఎంత 1.2490 రేడియన్స్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, మనం ఎప్పుడైనా రేడియన్స్లోనే మనము టీటా అనేది మెజర్ చేయాలి. నెక్స్ట్ ఒమేగా డి కావాలి. ఒమేగా డి కావాలంటే మనకు ఒమేగా డి ఫార్ములా అయింది. ఒమేగా డి ఈక్వల్ టు ఒమేగా ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ అనేది మనకు ఫార్ములా. ఇప్పుడు ఒమేగా ఎన్ అంటే 3.162 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా అంటే ఏంది 0.3162 హోల్ స్క్వేర్. ఇది కూడా క్యాష్లో క్యాలిక్యులేట్ చేద్దాం. 3.162 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 0.3162 హోల్ స్క్వేర్. ఇది కూడా మనకు రేడియన్స్లో ఉండాలి కాబట్టి షిఫ్ట్ మోడ్ ఇక్కడ 4 అనేది రేడియన్స్ కాబట్టి 4 ఎంత 2.99 అప్రాక్సిమేట్లీ 3 రేడియన్స్ అనమాట. 2.9 అంటే అప్రాక్సిమేట్లీ 3 రేడియన్స్ అనేది ఒమేగా డి. ఇప్పుడు మనకు టీటా వచ్చింది, ఒమేగా డి వచ్చింది, వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే టీఆర్ ఈక్వల్ టు పై మైనస్ పై అంటే ఏంది 3.14 కావాలంటే పై వాల్యూ కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3.14 మైనస్ టీటా ఎంత వచ్చింది 1.249 బై ఒమేగా డి ఎంత వచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు ఇదంతా మనం క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే 0.63 సెకండ్స్ అనేది మనకు వస్తుంది అనమాట రైజ్ టైం. నెక్స్ట్ పీక్ టైం ఇద్దాం. పీక్ టైంకి ఫార్మ్ అయింది పై బై ఒమేగా డి. పై అంటే 3.14 బై ఒమేగా డి అంటే 3. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1.04 సెకండ్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ పర్సంటేజ్ అదే ఎంపీ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి ఫార్ములా అయింది ఈ పవర్ మైనస్ జీటా ఇక్కడ రాస్తుంది చూడండి ఈ పవర్ మైనస్ జీటా పై బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ మైనస్ జీటా ప్లేస్లో మైనస్ 0.316 ఇంటూ పై అంటే ఏంది 3.14 బై 1 మైనస్ జీటా అంటే 0.316 హోల్ స్క్వేర్ ఇంటూ 100. ఇప్పుడు ఇది క్యాష్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. షిఫ్ట్ ఈ పెట్టిన నెక్స్ట్ డివైడ్ బై మైనస్ 0.316 ఇంటూ 3.14 బై రూట్ ఆఫ్ 1 మైనస్ 0.316 హోల్ స్క్వేర్ ఇంటూ 100 ఎంత వచ్చింది 35.11%. ఇక్కడ 14 వచ్చింది. పాయింట్ తర్వాత ఏమొచ్చినా ఏం ఇబ్బంది లేదు. 35% అనేది మనకు మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ సెటిలింగ్ టైం వాడు ఏమన్నాడు ఫర్ 12 యూనిట్స్ ఉన్నప్పుడు మనకి సెటిలింగ్ టైం ఎంత అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పీక్ ఓవర్ షూట్ వచ్చేసి మనకి ఎంత పీక్ ఓవర్ షూట్ వచ్చేసి ఇది ఎంపీ బై 100 ఇంటూ ఇది 12 ఇది ఇచ్చింది వాడు రాద్దాం. 35.11 బై 100 ఇంటూ 12 కదా వాడు అడిగింది 12 యూనిట్స్కి. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వస్తుంది 4.213 అనేది వస్తుంది అనమాట పీక్ ఓవర్ షూట్. నెక్స్ట్ టైం కాన్స్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టైం కాన్స్టెంట్ తీసుకుంటే టీ ఈక్వల్ టు 1 బై జీటా ఇంటూ ఒమేగా ఎన్. 1 బై జీటా అంటే 0.316 ఇంటూ ఒమేగా ఎన్ అంటే 3.162. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత మనకు 1 సెకండ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ 5 degrees ఎర్రర్ సెటిలింగ్ టైం ఇది 5 degrees అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 5 degreesకి ఫైండ్ అవుట్ చేస్తే టీఎస్ ఈక్వల్ టు 3 ఇంటూ టీ. టీ ఎంత ఇక్కడ 1 అప్పుడు 3 1 ఎంత 3 అంటే 3 seconds. సెకండ్ ఎర్రర్ సెటిలింగ్ టైం సెకండ్ అదేంది ఇక 2% అనేది ఎర్రర్ సెటిలింగ్ టైం ఉన్నప్పుడు టీఎస్ ఈక్వల్ టు 4 ఇంటూ టీ. అప్పుడు ఏమైంది 4 ఇంటూ 1
4 సెకండ్స్ అనేది అవుతుందన్నమాట. ఇలా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎర్రర్ సెటిలింగ్ టైము, అలానే రైజింగ్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పీక్ టైం అలానే నెక్స్ట్ పీక్ ఓవర్ షూట్ అనేది ఈ 4 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్రాబ్లం ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి మీరు క్లియర్గా నేర్చుకోవాలి. క్యాష్లో ప్రాసెస్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.